కామారెడ్డి జిల్లా దోమకుంట మండలం ముత్యంపేటలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేత ఘటన వివాదానికి దారితీసింది. రోడ్ల విస్తరణలో భాగంగా తమ స్థలం కోల్పోవాల్సి వస్తుందని ఓ మాజీ ప్రజా ప్రతినిధి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను కూల్చివేశాడు. గోడ కూల్చివేత ఘటనపై స్థానికులు మండిపడ్డారు. అతని కార్యాలయంపై దాడి చేసి వస్తువులు ధ్వంసం చేశారు. గోడ కూల్చివేతపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రహరీ కూడా కూల్చివేసినారు సార్ అని చెప్పగానే నేను ఇమ్మీడియట్లీ పాఠశాలకు రావడం జరిగింది. వచ్చిన వెంబడే ఇక్కడ కూల్చివేసినారు అని చెప్పేసి పై అధికారులకు ఎంఈఓ గారికి డిఓ గారికి తెలపడం జరిగింది. వారు పోలీసు వారు కూడా వచ్చి ఏఎస్పీ మేడం గారు కూడా వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ. మరి వాళ్ళకి నేను పాఠశాల తరపున ప్రహరీ కూడా కూల్చివేసిన విషయమై నేను పోలీసు వారికి కంప్లైంట్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. కూలగొట్టినటువంటి వ్యక్తి కూడా నిన్న వచ్చి సిఐ గారితో మాట్లాడిపిచ్చేసి నేను ప్రహరీ గోడను పునర్నిర్మిస్తానని చెప్పి ఒప్పుకొని పోయి పొద్దున పని స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి గ్రామస్తులందరూ పోగాయి ఎట్లా నువ్వు నిర్మిస్తావని చెప్పేసి అనేటప్పటికీ ఆయన పారిపోయాడు. మిగతా ఏంటంటే గ్రామస్తులందరూ పైసలు జమ చేసుకొని డబ్బులు వేసుకొని ఈ పిల్లలకు ఆటంకం కలగకుండా బయటకు వెళ్ళడానికి